సో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ అన్నమాట. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్. అయితే ఈ వీడియోలో ఎన్ని పోస్టులున్నాయి, ఏ పోస్ట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగిద్ది, హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్‌గా చూద్దాము. ఎగ్జామ్ ఫీ ఎంత, అప్లికేషన్ ఫీ ఎంత అనేది గూడా మొత్తం ఈ వీడియో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి 20 ఏప్రిల్‌న రిలీజ్ అయిందనమాట. ఏ పోస్టులున్నాయి, ఏ పోస్ట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మొత్తం నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ పోస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. గవర్నమెంట్ స్కూల్‌లో జెడ్‌పీపీవి గాని, ఎంపీపీ కానీ అలా ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ సబ్జెక్ట్ వైస్‌గా గూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైస్‌గా ఇచ్చారు. మొత్తం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి అనంతపూర్‌లో అయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ పైనిచ్చారు చూడండి. లాంగ్వేజ్ 1, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, బయాలజీ, సోషల్, పీటీ అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైస్‌గా ఇచ్చారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మొత్తం క్లియర్‌గా ఇచ్చారు. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. అనంతపూర్‌లో మొత్తం మనకి 661 ఆహ్, అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మొత్తము మన డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చేసి టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 1165 వేకెన్సీస్ అయితే మొత్తం గూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఆ పోస్ట్‌కి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనకి మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ గూడా దానిలో గూడా మనకి ఏ సబ్జెక్ట్ వైస్ వేకెన్సీస్ ఉన్నాయనేది గూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైస్ గూడా ఇచ్చారు. మొత్తం అయితే మనకి దీనిలో ఎన్ని ఉన్నాయంటే 1540 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సి చూడండి. ఇక్కడ ఏపీ, ఏపీ ట్రైబల్ వెరిఫేర్ ఆశ్రమ్ స్కూల్ అన్నమాట. దీనికి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైస్‌గా కూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. మొత్తం అయితే మనకి 881 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జువెలియన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అన్నమాట. దీనికి గూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం టోటల్ మనకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ స్కూల్స్ అన్నమాట. దీనికి కూడా మనకి టోటల్ అయితే 31 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి మొత్తము పోస్ట్స్ అండ్ దాని యొక్క వేకెన్సీస్ అన్నమాట ఇప్పటి వరకు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీ గురించి వస్తే, అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 750 అన్నమాట. రూ. 750 అనేది అప్లికేషన్ ఫీ. అండ్ లాస్ట్ డే వచ్చేసి దీనికి మనం కడతాం గదా! ఈ అప్లికేషన్ లాస్ట్ డే వచ్చేసి మనకి 15థ్ మే వరకు గూడా ఉంది. ఆలోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ అప్లికేషన్ ఫీ అనేది పే చేసుకోవాలి. అండ్ ఇంకా ఈ నోట్ చూడండి. ఇంకా ఈ వచ్చేసి అప్లై లింక్స్ అన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ గురించి వస్తే మనకి లెస్ దెన్ 18 ఇయర్స్ కన్నా ఎవరైతే తక్కువున్నారో, లేదా మోర్ దెన్ 44 ఇయర్స్ కన్నా ఎవరైతే ఎక్కువున్నారో, వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదు అని ఇస్తున్నారు. అంటే ఎలిజిబుల్ ఎవరంటే 19 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ 44 గూడా 44 కన్నా ఎక్కువ ఉండగూడదు. సో, 19 నుంచి 44 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబులే. అండ్ మనకి ఇక్కడ రిజర్వేషన్‌ని అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ, ఈడబ్ల్యూఈ క్యాండిడేట్స్ వాళ్ళకి గూడా ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. మాక్సిమం వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 49 ఇయర్స్ అన్నమాట. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వచ్చేసి 54 ఇయర్స్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి గూడా యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 ఇయర్స్ అడిషనల్‌గా మాక్సిమం లిమిట్ అనేది వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పి ఇచ్చారన్నమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి వస్తే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది పెడతారనమాట. అది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే, ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదా మున్సిపాలిటీస్ లేదా రెవెన్యూ డివిజన్స్ లేదా మండల్స్. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీకు డిస్ట్రిక్ట్ వైస్‌లో హెడ్ క్వార్టర్స్‌లో గాని, మున్సిపాలిటీస్‌లో గాని లేదా రెవెన్యూ డివిజన్స్‌లో గాని పెడతారు అని చెప్పి వాళ్ళిచ్చారు. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఇట్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ ద నోటిఫైడ్ పోస్టర్స్ ఫ్రమ్ 6థ్ 6 నుంచి 7 ఈ మంత్. ఈ 2 మంత్స్‌లో అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా హాల్ టికెట్స్ అవన్నీ ఎప్పుడిస్తారు, ఆ డేట్ ఏంటి అనేది గూడా నేను కింద ఇంకా చెప్తాను మీకు క్లియర్‌గా. అయితే ఆహ్
ఎప్పుడు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతారు అనేది నేను మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఫస్టొచ్చేసి చూడండి ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 24థ్ ఏప్రిల్ అనేది వచ్చిందనమాట. ఈ అప్లికేషన్ ఫీ చెప్పాను గదా! మనం 20 ఏప్రిల్ నుంచి 15థ్ మే వరకు గూడా ఈ అప్లికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ మాక్ టెస్ట్ ఇక్కడేంటి అంటే మనకి మాక్ టెస్ట్ అనేది ఒకటి ఇస్తున్నారనమాట. ఫ్రీ మాక్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ లాగా ఎగ్జామ్‌ని ఒక ప్రీ మాక్ టెస్ట్ అంటాం గదా! మాక్ టెస్ట్ లాగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్ అనేది మనకి అవైలబిలిటీ ఇస్తున్నారు. అంటే ప్రాక్టీస్ టెస్ట్ లాగా. ఇది మనకి ఎప్పటి నుంచి ఉంటుందంటే 20 మే 20 మే అప్పుడు రిలీజ్ చేస్తారనమాట. ఎవరైతే మాక్ టెస్ట్‌ని నేను రాసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ గూడా ఈ 20 మే అప్పుడు అవైలబుల్‌గా ఉంటుంది గాబట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక మాక్ టెస్ట్ అనేది. అండ్ డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఇస్తారు గదా! అది ఎప్పుడు డౌన్‌లోడ్ జేసుకోవచ్చంటే 13థ్ మే అప్పటి నుంచి మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అప్పుడు మన హాల్ టికెట్స్ అని మనం డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్ ఎప్పుడు ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందని చెప్పాను గదా! జూన్ 6 నుంచి జూలై 6 వరకు గూడా ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇనిషియల్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, మనం ఎగ్జామినేషన్ ఏమైతే ఎగ్జామ్ రాసామో అది కంప్లీట్ అయిన 2 డేస్‌లో వాళ్ళు ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. దానిలో మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇంకొక మెయిన్ ఆహ్, ఎ ఇప్పుడు ఒక చానా పోస్టులున్నాయి గదా! ఒక క్యాండిడేట్స్ వచ్చేసి ఒక పోస్ట్‌కే కాదు మీకు క్యాండిడేట్స్ కెన్ అప్లై మోర్ దెన్ 1 పోస్ట్ అన్నమాట. ఒక పోస్టే కాదు మీరు మీకు మోర్ దెన్ 1 పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇది ఈ వీడియోలో నేనైతే క్లియర్‌గా మొత్తం అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా ఎవరైతే యూజ్ ఉందో వాళ్ళకి గూడా షేర్ చేయండి. ఆహ్, మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.